బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 71 స్థానాలకు పేర్లను ప్రకటించింది. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్ నుంచి బరిలోకి దిగనున్నారు. మంత్రులు నితిన్ సంబీన్, బాంకీపూర్, రేణుదేవి, బేతియా, మంగల్ పాండే సివాన్ నుంచి అదృష్టాన్ని పరిశీలించుకోనున్నారు. ఎన్నికల్లో బీజేపీ మొత్తం 101 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ఇటీవల సీట్ల సర్దుబాటు ఖరారైంది. కొన్ని నియోజకవర్గాలు అటు ఇటు మార్చుకోవడంపై మంతనాలు సాగుతున్నాయి. ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే దానిపై జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఈ క్రమంలోనే కాషాయ పార్టీ తొలి జాబితా విడుదలైంది. బీహార్లో వచ్చే నెల 6, 11వ తేదీల్లో 2 దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 71 స్థానాలకు పేర్లను ప్రకటించింది. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్ నుంచి బరిలో దిగనున్నారు. మంత్రులు నితిన్ నబీన్, బాంకీపూర్ నుంచి రేణుదేవి, బేతియా నుంచి మంగల్ పాండే సివాన్ నుంచి అదృష్టాన్ని పరిష్కరించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 101 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ఇటీవల సీట్ల సర్దుబాటు ఖరారైంది. కొన్ని నియోజకవర్గాలకు అటు ఇటు మార్చుకోవడంపై మంతనాలు సాగుతున్నాయి. ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే దానిపై జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఈ క్రమంలోనే కాషాయ పార్టీ తొలి జాబితా విడుదలైంది. బీహార్లో వచ్చే నెల 6, 11వ తేదీల్లో 2 దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.